నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులన్నింటిలో కూడా అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారము, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకోని ధనవృద్ధి అనేది కలుగుతుంది. ఇక ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారి రోజు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో విదేశీయానం చేయడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు, లేదా రాజీ కుదుర్చుకునే మార్గమైనా ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మెరుగుపడుతుంది. అలాగే కొన్ని క్లిష్టమైన సమస్యల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. గత సంఘటనలు గుర్తుకు చేసుకొని ఆనందపడతారు. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత సంతృప్తినిస్తాయి, మంచి లాభాలను అందిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట మంచి గుర్తింపు రావడం వలన సంతృప్తి చెందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు వారి యొక్క కృషి ఫలిస్తుంది. ఇక ముఖ్యంగా పారిశ్రామిక వర్గాల వారికి అనేక రకాలుగా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి తాము చేసిన సేవకు తగిన గుర్తింపును పొందుతారు. ఇక ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ముఖ్యంగా ఈరోజు వృశ్చిక రాశిలోని విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇక మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.